గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. సరేనే గారు, గుడ్ మార్నింగ్ అండి. మేము మీకు మీ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ గురించి ఫైల్ రెడీ చేయమని చెప్పాం కదా, ఆ వర్క్ ప్రోగ్రెస్ ఏంటండి? సౌమ్య, చెప్పండి మేడం. ఈ ఫైల్ వెరీ అర్జెంట్, త్వరగా రెడీ చేసి పంపించు. ఓకే మేడం. ఆ ఫైల్ రెడీ అవుతుంది సార్, రేపటి వరకు కొంచెం టైం పడుతుంది. మేడం, మేము ఆ ఫైల్ని ముందుగానే సబ్మిట్ చేయాలి, లేదంటే ప్రజెంటేషన్కి డిస్క్వాలిఫై చేస్తారు, అప్రూవల్ క్యాన్సిల్ అవుతుంది. అయినా ఈ పాటికే మీరు ఫైల్ ఎప్పుడో ప్రిపేర్ చేసి ఇవ్వాల్సింది కదండి, ఇంత డిలే చేస్తే ఎలా? సారీ సార్, ఫైల్ డిలేకి కారణం లేకపోలేదు, కానీ ఎవరికీ చెప్పుకోవడం సరికాదు. బట్ ఫైల్ రేపటికల్లా రెడీ చేసి మీకు పంపిస్తాను. ఓకే మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఫైల్ ఎప్పుడో రెడీ చేయమని చెప్తే ఈ సౌమ్య ఇంకా పని పూర్తి చేయలేదు. సౌమ్య, తను ఇంకా రాలేదు మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఇప్పుడు ఆఫీస్కి రావడం? ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనుకుంటున్నావు? మేడం, చిన్న పనుండి రావడం ఆలస్యమైంది. సారీ మేడం. నీ పనికి మాలిన పిచ్చి సారీ ఎవరికి కావాలి? చెప్పిన పని చేయకపోవడం, ఎప్పుడు పడితే అప్పుడు ఆఫీస్కి రావడం, ఇండిసిప్లిన్గా మాట్లాడడం, ఇవన్నీ చేయడానికేనా నీకు సాలరీ ఇచ్చి ఇక్కడ పెట్టుకుంది? ఏం మాట్లాడుతున్నారు మేడం? నేను ఇండిసిప్లిన్గా ఉండడం ఏంటి? మీరు చెప్పిన పని చేయకపోవడం ఏంటి? కంపెనీ ప్రజెంటేషన్కి సంబంధించిన ఫైల్ సబ్మిట్ చేయాలి, రెడీ చేయమని చెప్పి ఎన్ని రోజులైంది? కనీసం కొత్త డిజైన్స్ని డిజైనర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్నావా? ఒక్క డిజైన్ అయినా ఫైనల్ చేసావా? లేదు మేడం. బుద్ధి లేదా ఈ మాట చెప్పడానికి? ఒక పని అప్పగించినప్పుడు దాన్ని పూర్తి చేయడం మానేసి అనవసరమైన విషయాల మీద ఫోకస్ చేస్తూ పోతే ఇలాంటి తిట్లు తినాల్సి వస్తుంది. చూడు, ఈ ఒక్క రోజే నేను నీకు టైం ఇస్తున్నాను. ఈలోపు ఏం చేస్తావో నాకు అనవసరం. వర్క్ ఫినిష్ చేసి ఫైల్ నా ముందుంచాలి. ఆ ఫైల్ సబ్మిట్ చేస్తేనే ప్రాజెక్ట్ ఫినిష్ అయినట్టు. అది కానీ తేడా వచ్చిందో నీకు ఈ కంపెనీలోనే కాదు, వేరే ఎక్కడా జాబ్ చేసే అవకాశం లేకుండా చేస్తాను. జాగ్రత్త. సౌమ్య, ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు మన కంపెనీకి ఎంత ముఖ్యమో నువ్వు అర్థం చేసుకోవాలి. శరణ్ ఇంతలా సీరియస్ అయిందంటే అందులో విలువైన కారణం ఉండకుండా ఉండదు. నీ పెళ్ళం నన్ను తిట్టడం వెనక కారణమేంటో నాకు తెలుసు మిస్టర్ దర్శన్. అది నా మీద పెట్టుకున్న పర్సనల్ గ్రడ్జ్ ఇలా చూపెట్టింది. అందరిలో కావాలని అవమానించింది. ఇట్స్ ఓకే సౌమ్య, కూల్. దామిని పెళ్లికి ఎంతో టైం కూడా లేదక్క. చీరల గురించి సమస్య లేదు కానీ జ్యువెలరీకి మాత్రం వెంటనే వెళ్ళాలి. మళ్ళీ అమ్మాయికి నచ్చినవి ఫైనల్ చేయాలంటే టైం పట్టేస్తుంది. అవునానంద, ముందు ఆ పని ఫినిష్ చేసేస్తే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. డ్రైవర్, ఒకసారి కార్ ఆపు. ఏమైందానందా? ఏం లేదక్క, నిన్న ఎస్ఐ గారు ఫోన్ చేసి ఎవరో పెట్రోల్ దొంగ గురించి చెప్పి అతను నీకు తెలుసా అని అడిగారు. ఫోటో పంపిస్తున్నాను చూడమన్నారు. ఆ ఫోటో టైమర్ డిలీట్ అయింది.
ఆ విషయం ఏంటో ఒకసారి ఎస్ఐ గారిని కలిసి మాట్లాడతాను. డ్రైవర్, పోలీస్ స్టేషన్కి పోని. అలాగే మేడం. ఇన్స్పెక్టర్ గారు ఉన్నారా అండి? బయటికి వెళ్ళారు మేడం. అవునా? నిన్న సార్ కాల్ చేసి ఎవరో పెట్రోల్ దొంగ గురించి చెప్పారు. ఆయన పంపించిన ఫోటో మొబైల్ నుంచి ఆటో డిలీట్ అయింది. నేను ఆ ఫోటో చూడలేకపోయాను. ఒకసారి మీ దగ్గర ఫోటో ఏమైనా ఉంటే చూపిస్తారా? లేదు మేడం, ఆ దొంగ ఫోటో మా దగ్గర లేదు మేడం. ఇన్స్పెక్టర్ గారు ఆ దొంగను హాస్పిటల్కి తీసుకెళ్లారు మేడం. ఈ పాటికి రిటర్న్ కూడా అయ్యి ఉంటారు. సార్ బండి ఆపండి సార్. ఏంటయ్యా ప్రాబ్లం? సార్ చాలా దాహంగా ఉంది సార్, నీరసంగా ఉంది. హాస్పిటల్లో బోలే టెస్ట్ చేశారు, రక్తం మొత్తం లాగేశారు సార్. ఒక కొబ్బరి బొండం ఇప్పించండి సార్, ప్లీజ్ 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 సార్. సరే సరే, కానిస్టేబుల్ సార్ ఒక కొబ్బరి బోండం వంట తీసుకురా. అలాగే సార్. వీడు మరీ ముద్రిపోయాడు. పోలీసులతోనే సేవలు చేయించుకుంటున్నాడు. ఇంకెళ్దామా? డ్రైవర్ పోనీ. ఆనందా, వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏంటో. ఇప్పుడు మనం ఈ విషయంగా ఇక్కడ సమయం వృధా చేయటం ఎందుకు? మనం చూడాల్సిన పెళ్లి పనులు చాలా ఉన్నాయి. సరే అక్క, ఎస్ఐ గారితో నేను మళ్ళీ మాట్లాడతాను. ఉమ్. మేము ముఖ్యమైన పని మీద వెళ్ళాలి. ఎస్ఐ గారు రాగానే మర్చిపోకుండా ఆ ఫోటోని మరోసారి నాకు పంపించమని చెప్పండి. మేడం మీ పేరు? ఆనంద్ భైరవి. అలాగే మేడం. పద. పదక్క. శరణ్య, అందరి ముందు కావాలని అంత ఓవరాక్షన్ చేస్తావా? ఇప్పుడు చూడు, ఈ వర్క్ పేరుతో దర్శన్ని ఎలా నా వైపు తిప్పుకుంటాను.